మేఘాలలో తేలిపోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ మేఘాలను చూడాలనుకుంటే ఊటీ, డార్జిలింగ్ వెళ్లాలని అనుకుంటారు. కానీ మనకు అంత దూరం వెళ్లకూడదాన్ని ఊటీని తలపించే ప్రదేశం మనకు దగ్గరలోనే ఉంది. కనువిందు చేసే ప్రకృతి సోయగాల వడిలో పర్యాటకుల్ని రమ్మని పిలుస్తాన్న ఇదే ప్రదేశం చూసి సందర్శకులు మంత్రముగ్ధులను కావాల్సిందే. మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉందనుకుంటున్నారు? మనకు అత్యంత సమీపంలోనే. ఆ వివరాలేంటో చూడండి. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు చాలా మంది ఉత్తరాంధ్ర వాసులకే కాదు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి లేదా పొరుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా అరకు, లంబసింగి లాంటి వింటర్తో కూడుకున్నటువంటి ప్రదేశాలు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏపీ టూరిజం శాఖ చేత డెవలప్ చేసినటువంటి అడలి, ప్రస్తుతం ఈ అడలి అయితే సీతంపేటకి దగ్గరలో ఉంటుంది. ఈ అడలి వ్యూ పాయింట్ ఇప్పుడు అందరికీ ఒక ఫేవరెట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ఎవరైతే వింటర్ లవర్స్ ఉంటారో, ఎవరికైతే వింటర్ సీజన్లో టూర్స్ వెళ్ళడం కానివ్వండి లేదా నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అడలి రావడానికి కూడా అంతే ఇష్టపడతాం అంటున్నారు. అయితే ప్రస్తుతం నేను అడలిలో ఉన్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒకసారి ఇక్కడ ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని చేశారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ స్టేయింగ్ కూడా చాలా వరకు ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా ఫుడ్కి సంబంధించిన ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఎంతో మంది టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి ఇక్కడ ఒక ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఒక ఫేవరెట్ స్పాట్ కింద ఇది ఉండిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దూరం నుంచి వచ్చి కూడా ఈ నేచర్ని ఆస్వాదిస్తూ, అలాగే మార్నింగ్ సన్ రైజ్ ఏదైతే ఉంటుందో ఆ సన్ రైజ్ని ఆస్వాదిస్తూ ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఇప్పుడు ఈ అడలిని ఇష్టపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ అడలిలో వచ్చినటువంటి టూరిస్టులు కొంతమంది మనతో ఉన్నారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, వీళ్ళకి ఎలా తెలిసింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేటలో ఉన్న అడవి వ్యూ పాయింట్ కి మీరు వెళ్లారంటే మేఘాలలో తేలినట్టే ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడ మేఘాలు మనల్ని తాకుతూ వెళ్తుంటాయి. తెల్లవారుజామున వచ్చే సన్ రైజ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొండల మధ్యలోంచి కనిపించే ఉషోదయం చూపరులను కను తిప్పనివ్వడం లేదు. భానుడి లేలేత కిరణాలు చూసి అందరూ ఆకర్షితులు కావాల్సిందే.